ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఈ సింహరాశిలోనికి వస్తారు అనేది కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర దీన్ని 1వ పాదం, 4 పాదాల్లో 1వ పాదం మాత్రమే. అంటే ఇక్కడికి 9 పాదాలు అవుతాయి. ఈ 9 పాదాలు అంటే మఖా, పుబ్బ, ఉత్తరలో 1వ పాదం. ఓకే, ఈ పాదాలు మాత్రం వీరందరూ కూడా సింహరాశిలోనికి చెందుతారు. ఈ సింహరాశి వారికి ఫలితాలు సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో శని భగవానుడు, అట్లాగే అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు వక్ర మార్గంలో, అలాగే రవి అష్టమ స్థానంలో, అట్లాగే రాహు కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అట్లాగే దశమ స్థానంలో మీరు తీసుకున్నట్టయితే గురు యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే వీటిలో మనకు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి వారు ఎవరు అని చూసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కేతువు ఉండటం అనేది శుభ పరిణామం కాదు. కొంచెం ఆదాయం మీద తగ్గే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే మాటలో కొంచెం కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో శనిగ్రహ యొక్క సంచారం జరుగుతోంది. తద్వారా ఈయన కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలడండి. ఇక్కడ భార్య సంసారంలో, మన కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్యన లేదు భాగస్వామ్యంలో ఎవరితోటైనా మీరు వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే మీ భాగస్వామితో కొంచెం వాళ్ళతో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి. అందుచేత శని భగవానుడి యొక్క సప్తమ స్థాన సంచారం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ఇక అష్టమ స్థానం దగ్గర తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి బుధుడు, శుక్రుడు వక్ర మార్గంలో సంచరిస్తూ ఉన్నారు. అయితే బుధుడు మాత్రం మనకి వక్ర మార్గంలో సంచరించడం ద్వారా అక్కడ మనకి అష్టమంలో ఉండటం మనకి అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడు మాత్రం వక్ర మార్గంలో ఉండి అష్టమ స్థానంలో ఉన్న కారణంగా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇకపోతే అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. రాహువు కూడా అష్టమ స్థానం సంచారం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏదో పెద్ద దుఃఖం కలగటం, అంటే ఎవరికో దెబ్బలు తాగలటం, యాక్సిడెంట్లు అవ్వటం, ఇట్లాంటి వాటి ద్వారా మొత్తం మీద ఒక కష్టం ఆరోగ్య విషయంలో కావనివ్వండి, పెద్ద దుఃఖం, ఇందులో బాగా నష్టం రానివ్వండి, భరించలేనంత నష్టం రానివ్వండి, ఆ విధంగా పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మనం చెప్పుకున్నాం కదండి, చాలా మందికి సంబంధించి వస్తారు, ఇందులో కొన్ని కోట్ల మంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఒకరితోటి ఒకరికి కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, కొంతమందికి ఈ పరాభవం, అవమానాలు అవి జరిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కొంతమందికి పీకల మీదకి వచ్చింది అంటూ ఉంటారు చూడండి, అంటే అంత కష్టం వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి వలన, రాహు వల్ల వస్తూ ఉన్నాయి. ఇక శుక్రుని యొక్క వక్రగతి ద్వారా కూడా మనకి శుభ ఫలితములను ఇవ్వజాలడండి. అష్టమ స్థానంలో ఉండి వక్రగతిలో ఉన్నందున ఆయన కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో మనకి
గురువు యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారము కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ ఏంటంటే వృత్తి వ్యాపారాలు అంటే జాబ్ కావచ్చు, ఏదో వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కొంతమంది ఏ పని చేయరనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు. పని చేసే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అందులో అభివృద్ధి కనిపించదు. అంటే ఆదాయం తగ్గటం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసు ఆదాయం తగ్గే అవకాశం ఏమి ఉండదు. కానీ మనం ఎంత పని చేసినప్పటికీ మన పై అధికారి మనని మెచ్చకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అక్కడ జరుగుతూ ఉంటాయి. తద్వారా ఆదాయం ప్రైవేట్ వ్యాపారస్తులకైతే ఆదాయం తగ్గే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏంటంటే కుజగ్రహం ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నది. ఏకాదశ స్థానంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏకాదశ స్థానంలో ఏ గ్రహం, నవగ్రహాల్లో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. అంచేత కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ బుధుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, అష్టమంలో ఉండి వక్ర మార్గంలో సంచరిస్తున్న మూలాన ఆయన కూడా సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి 2 గ్రహాలు బుధుడు, కుజుడు వీళ్ళిద్దరు మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్న కారణంగా మనం ఈ రాశి వారు తప్పకుండా నవగ్రహ మంత్రాల్ని ఒక్కరోజు కూడా వదలమాకండి. రోజు చదువుకోవడం ద్వారా ఆ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోండి. చాలా చక్కగా జీవితం అంతా సాగిపోతుంది. వారం రోజులు కూడా దాని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. మన వ్యక్తిగత జాతకంతో దీన్ని సరిపోల్చి చూసుకుంటే చాలా బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకం కావాలంటే మాతో సంప్రదించవచ్చండి. మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కింద. ఆ నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు సమన్వయం చేసుకుంటూ వెళితే మనకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చేలా ఉంటాయి. అలా అని చెప్పేసి గోచారాన్ని తక్కువగా అంచనా వేయొద్దండి. దాని ప్రభావం చాలా తక్కువైనప్పటికీ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుచేత వ్యక్తిగత జాతకాన్ని కూడా రాయించుకోండి. కావాలన్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభం. మీనరాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరు కూడా ఏళ్ళనాటి శని ప్రభావానికి లోనైనటువంటి వారే. మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే సూర్య భగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇందులో బుధ భగవానుడు, శుక్ర భగవానుడు వక్రగతిని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆయా రాశుల్లో వారు సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీన రాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. ఇంట్లో దగ్గులు, లేకపోతే జ్వరాలు, కోళ్ళు, అదే సర్ది చేయటము, ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పరచడానికి కారకుడవుతాడు ఇక్కడైనా. ఇక బుధ భగవానుని తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. ధన వ్యయము, అలాగే శత్రుభయము, మనోవిచారము ఇవన్నీ కూడా కలిగేటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇక్కడ బుధ భగవానుడు. అలాగే శుక్ర భగవానుడు కూడా వక్ర మార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు. అంచేత
ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు. ఆయన ఏ విధంగా చూసుకున్నా శుక్ర భగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడు ఇక రాహువు తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల ఆ, అనారోగ్యాలే కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ విజృంభించటము, దాంతోపాటుగా విషక్రిములైనటువంటి దోమలు, బల్లులు, బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఆ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు. అట్లాగే మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి, లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి, మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి, మన పై స్థాయి వాళ్ళు కానీ, మన సమాన స్థాయి వాళ్ళు కానీ, లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించరండి. తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా కొంచెం ధనం వ్యయమయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో కుజుని యొక్క సంచారం. తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం ఓడి అవడం కూడా కష్టం అండి. ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి, గృహకారకుడు కాబట్టి, అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి అయినా వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వ్యాపారం జరగదు, డబ్బులు రొటేషన్ కావండి. ఇకపోతే ఈ మీనరాశి వారికి సప్తమ స్థానంలో కేతు సంచారం. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం, వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము, వ్యతిరేకించటము. కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు, భార్యగా వారి వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం. వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద గుద్దినట్టు చెప్పేస్తారు. ఆ రకమైన వాళ్ళతో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే ఎవరితోటైనా మనం వ్యాపారం ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం. వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి. ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా వాడు ఒక ఎద్దు అలాగే ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి, బండి కట్టిన ఎద్దులు, అది బండి సక్రంగా నడవదు. అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు. తద్వారా ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. దీనివల్ల శత్రుభయం, మనోవిచారము, కొంతమందికి భార్య చనిపోవటము, కారాగార శిక్ష, ధన నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి, రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీని కిందకి కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు. తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే, ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి, మహర్దశ మంచిగా నడుస్తోంది, దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది. అది బాగలేదనుకోండి, దానికి తోడు ఇదేంది అనుకోండి, ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ వీరికి కూడా ఈ ఈ మీనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోందండి. ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది, మిగతా ఏ గ్రహాలు యోగించలేదు. చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా, కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకే కాదు, అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక 2 నిమిషాలు కేటాయించండి. వీలైతే గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది చెప్పారు, ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి.
మీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి, ఆ కేశవుడికే చెందుతాయి. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు అంటే ఏ ఏకో విష్ణు మహద్భూతం పృథుక్ భూత, విష్ణువు ఒకడే. కానీ ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఎత్తారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే. కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి. ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి, వీరు కేవలం దీనికోసం నియమింపబడిన వారు కాబట్టి చేత ఈ నవగ్రహాల సంబంధం చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది.